వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు కౌలు రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేసే దిశగా మరొక కీలక అడుగేసింది. సాగు పెట్టుబడి కోసం కౌలు రైతులకు 1,00,000 వరకు రుణాలు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం రాష్ట్రంలోని వేలాది మంది కౌలు రైతులకు పెద్ద ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. ముఖ్యంగా విత్తనాలు, ఎరువులు, కూలీ ఖర్చులు వంటి అవసరాల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఒకవేళ ఇది అమలు చేస్తే అలా వ్యాపారులపై ఆధారపడే పరిస్థితి తగ్గించడమే కాకుండా ఈ పథకం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంటోంది. మరి ఈ రుణాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు అంటే PACSల ద్వారా మంజూరు చేయబోతున్నారన్నమాట. ఇప్పటికే ఈ ప్రక్రియ స్టార్ట్ చేయడం కూడా జరిగిందని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కౌలు రైతుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు ప్రస్తుతానికి. ఈ డేటా సేకరణ పూర్తయితే దాని వెంటనే ఎవరైతే అర్హులున్నారో ఆ రైతులకు రుణాలు మంజూరు చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ రుణం పొందాలంటే కొన్ని అర్హతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించి తీరాలి. అవేంటంటే దరఖాస్తు చేసే రైతు సంబంధిత అధికారుల నుంచి జారీ చేసిన చెల్లుబాటు అయ్యే కౌలు పత్రం కలిగి ఖచ్చితంగా ఉండాలి. కౌలు పత్రంలో పేర్కొన్న సాగు భూమి కనీసం 1 ఎకరం ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 1 ఎకరం కంటే తక్కువ భూమిని సాగు చేస్తున్న కౌలు రైతులు ఈ పథకానికి అర్హులైతే కారు. అలాగే అసైన్డ్ భూములను సాగు చేస్తున్న కౌలు రైతులకు ఈ రుణం వర్తించదని కూడా స్పష్టత ఇచ్చింది. దరఖాస్తు చేసుకునే కౌలు రైతులు తాను నివసిస్తున్న ప్రాంతంలోని సంబంధిత సహకార సంఘం పరిధిలోనే ఉండాలి. అంతేకాకుండా ఆ సహకార సంఘంలో సభ్యత్వం కలిగి ఉండటం కూడా ఇంపార్టెంటే. సభ్యత్వం లేని రైతులు ముందుగా సంఘంలో చేరిన తర్వాతే రుణానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ విధానం ద్వారా రుణాల పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే రుణాల మంజూరులో సొంత ఇల్లు ఉన్న కౌలు రైతులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది రుణం తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయం అని కూడా అధికారులు చెప్తున్నారు. రుణం తీసుకున్న తేదీ నుంచి ఏడాదిలోపు అసలుతో పాటు వడ్డీని కూడా పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత కాలంలో రుణం చెల్లించకపోతే సహకార సంఘాల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు వాళ్ళపై. అయితే ఇప్పుడు ఈ రుణాల ద్వారా రైతు సాగు ప్రారంభంలో ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఖరీఫ్, రబీ సీజన్లలో పెట్టుబడి కొరత వల్ల సాగు చేయలేని పరిస్థితి. ఇక్కడి నుంచి కౌలు రైతులు బయటపడే అవకాశం ఉంటుంది. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అర్హులైన ప్రతి కౌలు రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరి దీనిపై మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.